హలో హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఈ వీడియోలో ఈ పాన్ కార్డ్ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చెప్తానండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ లింక్. లేకపోతే మీరు గూగుల్లో కూడా పాన్ డౌన్లోడ్ అని కొట్టినా పర్లేదు. ఇదిగోండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. కోర్స్ పక్కనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి మనం వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాం. సరే, ఇప్పుడైతే డౌన్లోడ్కి వెళ్దాం. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. రైట్, ఈ పేజ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, అక్నాలజ్మెంట్ ఉంది, పక్కనే పాన్ కార్డ్ ఉంది. సో అక్నాలజ్మెంట్ అంటే మనం పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఒకటి వస్తుందండి. మనకు ఒక స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ మీద అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటుంది. అది అక్కడ ఎంట్రీ చేయండి. అండ్ ఆ పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అందులో మంత్ అండ్ ఇయర్ క్లిక్ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సరే, అది లేదనుకుందాం, పాన్ కార్డ్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఆ పాన్ కార్డ్ నెంబర్ని అండ్ ఆధార్ నెంబర్ని ఆ పాన్ కార్డ్లో ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మంత్ అండ్ ఇయర్ని మెన్షన్ చేయండి. కొంచెం కిందికి రండి, ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసేయండి. కింద మళ్ళీ ఐఎమ్ నాట్ రోబోట్ మీద మళ్ళీ మీరు టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంది చూసుకొని ఆ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేసేసి కిందికి వచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి. ఓకే, సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఖచ్చితంగా ఈ మొబైల్ నెంబర్ కానీ ఈ ఈమెయిల్ ఐడి కానీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఉండాలండి. కోర్స్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఓటీపీ పోతుంది. మనం డౌన్లోడ్ చేసినప్పుడు పక్క ఆ ఫైల్ అయితే మెయిల్కే పోతుంది. ఓకే, ఇది కొంచెం కిందికి రండి. ఇక్కడ అసలు ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంది అండ్ ఏ ఈమెయిల్ ఐడి ఉంది అని అక్కడ మనకు చూపెడుతుంది. కొంచెం చూడండి, అర్థమవుతుందా? సో నాకు ఓటీపీ కోసం మొబైల్ నెంబర్ అవైలబుల్ ఉంది కాబట్టి మొబైల్ నెంబర్ టిక్ చేసిన. మీకు రెండింటికి కావాలంటే రెండింటికి చెక్ చేసుకొని ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకేనా? చాలా సింపుల్. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది. ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. ఓకే, మీరు ఆటోమేటిక్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇదిగోండి, మొబైల్కి ఓటీపీ వచ్చింది, ఎంట్రీ చేసేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో మీరు రెండు ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. మెయిల్ ఐడి కానీ ఏదంటే అది మీరు దేనికి వచ్చినా ఓటీపీ అయినా ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ ఏమంటుంది చూడండి, చాలా సింపుల్. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఫెసిలిటీ ఆఫ్ ఈ పాన్ కార్డ్. యువర్ రిక్వెస్ట్ ఈజ్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఈ పాన్ కార్డ్ ఈజ్ సెంట్ టు యువర్ ఈమెయిల్ ఐడి లింక్ టు యువర్ పాన్ కార్డ్ అని అంటుంది. దీని అర్థం ఏంటంటే, మీరు పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి పెట్టడం అయితే జరిగిందో, మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ ఈమెయిల్ ఐడికి మేము డౌన్లోడ్ కాపీని పంపించడం అయితే జరిగింది. అది ఓపెన్ చేసుకొని ఈజీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి అయినా అని మనకి ఇక్కడ రెడ్ మార్క్లో ఒక ఇండికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో దయచేసి ఏ మెయిల్ అయితే పెట్టడం జరిగిందో ఆ మెయిల్ ఐడిని ఓపెన్ చేయండి. అందులో ఆ పాస్వర్డ్ అంటే మీకు పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ని టచ్ చేసి ఓపెన్ చేయండి. మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. మరి ఆ పాస్వర్డ్ ఏంటిదయ్యా అంటే, మీరు పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ పెట్టారో అదే డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంట్రీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 01/08/1985 అని కొట్టారనుకోండి, అంటే ఎంట్రీ చేశారనుకోండి, మీరు కూడా పాస్వర్డ్ 01/08/1985 అట్లనే కొట్టాలి. అర్థమైందండి? సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రీప్లై ఇస్తాను. దాని పాస్వర్డ్ ఏందో చెప్తాను. ఓకేనా? సో ఇదిగోండి, ఓపెన్ చేసిన తర్వాత మనకి సింపుల్గా ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో వీడియో నచ్చింది కదా, చిన్న లైక్ చేయండి ప్లీజ్. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి.